ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు సూర్యుడి యొక్క స్థితి ధనుస్సు రాశిలోకి ఉదయం 10:15 ప్రవేశం ఉంది. దీన్నే ధనుర్మాస ప్రారంభం అంటాం. ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ చతుర్దశి అనంతరం పూర్ణిమ. ఈరోజు ప్రత్యేకిత దత్త జయంతి కూడా. ఈ పూర్ణిమ రోజున చేసేటువంటి దత్తాత్రేయుడి యొక్క పూజలు విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని పెంపొందింపచేస్తాయి. ఇక ఈరోజు వారం హిందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేసేటువంటి వస్త్రదానం, అన్నదానం శుభ ఫలితాన్ని కలిగించి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఈ రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశ తోటి ప్రారంభమవుతుంది. చంద్రుడు వైభవాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం కాబట్టి ఉచ్చస్థితిలో ఉండేటువంటి చంద్రుడి యొక్క దశ చక్కటి వైభవాన్ని కలిగిస్తుంది. ఈరోజు సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన, నక్షత్రం రోహిణి నక్షత్రం. ఇది కూడా చంద్రుడి యొక్క నక్షత్రం కావటం విశేషం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని శుక్రుల యొక్క పరివర్తన, కుజ బుధుల యొక్క పరివర్తన, శని ఉచ్చస్థితి, చంద్రుడి యొక్క ఉచ్చస్థితి, ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఉత్తమం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింపచేసుకోగలుగుతారు. సక్రమమైనటువంటి మార్గాల్ని అన్వేషించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతన వాహన కొనుగోళ్లు, వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాలు చుట్టుముట్టేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తలనొప్పి సంఘటనలు కొనసాగుతాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు సంఘటనలు మాయమవుతాయి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలిగేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో నిర్వహించేటువంటి పూజలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది.
స్థిరాస్తి విషయాల్లో పేచీలు ప్రారంభమవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మాత్రం పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి విషయాల్లో ఆశించినంత ఫలితాలను పొందలేకపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శని ద్వారా, కుజుడు ద్వారా, కేతు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని నివారింప చేసుకునేటువంటి శక్తి లభిస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ధైర్యంతో పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక ధైర్యం తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంకోచాలు పెరుగుతాయి. వ్యాపార ప్రయోజనాలను కలిగించేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తగ్గుతాయి, విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి విక్రయ నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ పరపతి పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వ్యాపార విషయాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతారు. రాజకీయ పరపతి పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ ఆదాయాన్ని మాత్రం పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే
ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యంలో శ్రద్ధ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ శని రాహులు, అర్ధాష్టమ గురువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు నివారింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. కార్తీక మాసం లాగానే ధనుర్మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ధనుర్మాసంలో చేసేటువంటి విష్ణు పూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. సూర్యుడు ధనస్సులో ప్రవేశించినప్పటి నుంచి మకరంలో ప్రవేశించే వరకు ధనుర్మాసోత్సవాలు జరుపుకుంటారు. ఇది విష్ణు చిత్తాత్మజ గోదాదేవి నిష్కలంక భక్తికి నిదర్శనం. విష్ణు చిత్తుడు అనేటువంటి అర్చకుని కూతురు గోదాదేవి శ్రీరంగనాథుని మెడలో తులసీదళ మాలికను ధరింపచేసే ముందు తాను ధరించి విడచిన శేషమాలికచే కృష్ణుని బంధించిన గోదాదేవికి ధనుర్మాసంలో ప్రణామాలు అందజేస్తారు భక్తులు. ఇహపరలోకాల్లో సుఖజీవనాలు కావాలని కోరుకుంటారు. నిష్కలంక భక్తి మార్గం చేతనే ముక్తిని సులభంగా పొందవచ్చుననేటువంటి మహనీయ బోధనల్ని తలుచుకుంటారు. ఆండాళ్ తల్లి తానే కాకుండా ఇతర గోపికా స్త్రీలను నిద్రలేపి శ్రీకృష్ణుని పొందటానికి కృష్ణ ద్వారకావాస అంటూ పాటలు పాడుతూ సర్వం విష్ణుమయం జగత్ అని శ్రీకృష్ణుని సేవే సర్వస్వమని లోకానికి చాటి చెప్పింది. ఆ పాటలను ద్రవిడంలో పాసురాళ్ళంటారు. పాసురాళ్ళలో సకల వేదసారం ఇమిడి ఉంది. పాసురాళ్ళ గ్రంథాన్ని తిరుప్పావై అంటారు. ఎవరు ఏ రీతిగా సకాములై గాని నిష్కాములై గాని నన్ను ఉపాసిస్తారో వారిని ఆ రీతిగా అనుగ్రహిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు. శ్రీకృష్ణుని భక్తితో 4 రోజుల పాటు గోపికలు తమ గీతాలతో కీర్తించి అతన్ని పొందటానికి విరహాన్ని అనుభవించారట. సూరదాసు, మీరాబాయి వంటి భక్తులు సేవించినటువంటి శ్రీకృష్ణుడు ధనుర్మాసంలో అందరిళ్లలో పూజలు అందుకుంటూ చక్కెర పొంగలి నివేదనని స్వీకరిస్తూ ఉంటాడు. ఈ 4 రోజులు గడిచిన తర్వాత వచ్చేటువంటి మకర సంక్రాంతిని పొంగల్ అంటారు. కార్తీక మాసం తరువాత భగవంతుని సేవకు ధనుర్మాసం ఎంతో ఉత్తమమైనది. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యద రచనలో గోదాదేవి చరితాన్ని ఎంతో చక్కగా వర్ణించాడు. గోదాదేవి మహావిష్ణువులో ఐక్యం అయినట్లుగా లోకంలోని భక్తులందరినీ పరమాత్మలో తమ ఆత్మను లీనం చేసేటువంటి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ప్రాప్తికి మార్గం ధనుర్మాసం. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే చంద్రుడు మిత్రక్షేత్రమైన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి చాంద్రాయణ వ్రతం సందర్భంగా ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడిని కమలాలతో పూజించాలి. ప్రధానంగా ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారిని తెల్లటి పూలతో లేదా తులసి దళాలతో పూజిస్తూ చక్కెర పొంగలిని లేదా పులిహారను నివేదన చేయాలి. అంతేకాకుండా ఈరోజు మేడి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు ఉప్పుని ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో సర్వతోముఖాభివృద్ధిని పొందవచ్చు. మీ గృహంలో ఎవరైనా తరచూ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ అనారోగ్య భావనలతో సతమతమవుతున్నటువంటి తరుణంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా దైవ బలం రీత్యా ఆ స్వామిని ఎలా ఆరాధన చేయాలి? ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి తేనెను కలిపినటువంటి పండ్ల ముక్కలను నివేదన చేయటం ద్వారా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫలాంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో
గృహబలం అంశానికి స్వాగతం. మార్గశిర శుద్ధ చతుర్దశి ఈనాడు గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి దత్తాత్రేయుని యొక్క జయంతిగా మనం చాలా చక్కగా ఆయన యొక్క దివ్య అనుగ్రహ తత్వాన్ని ప్రతి గృహంలోనూ కూడా ఎల్లకాలం కూడా నిలిచే విధంగా చేసుకునేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి రోజు. గురువులకు ఆద్య గురువుగా దత్తాత్రేయుడు సర్వ కష్టాల నుంచి కూడాను బయటపడవేసి ఘోరాత్ కష్టాదుత్తరాస్మాన్ నమస్తే అనేటువంటి తత్వచింతనలో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు. ఈనాడు చాంద్రాయణ వ్రతం అనేటువంటిది కూడా గృహాల్లో పాటించేటువంటి సాంప్రదాయం ఉంది. ఉమామహేశ్వరులను చక్కగా అర్చన చేయటం, ఈరోజు ఉపవాసం ఉండి గౌరీదేవిని ఆరాధన చేయటం, శివవ్రతాన్ని ఆచరించటం, చతుర్దశి రోజున నిరాహారిగా ఉండి ఆబోతును పూజించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఆబోతును గనక ఎవరైతే ఈ సుదినాన పూజిస్తారో అది సాక్షాత్తు శివస్వరూపంగా భావించాల్సి ఉంటుంది. నందీశ్వర నమస్తుభ్యం అంటూ ఆ స్వామిని ఆరాధన చేసేటువంటి గొప్ప విశేషం. తప్పనిసరిగా ఉమాశంకరులను కమలాలతో పుష్పాలతో పూజ చేయాలి. కమల పుష్పాలతో గనక పూజ చేసినట్లయితే లక్ష్మీప్రద తత్వంతో విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దత్త శరణమ్మమ అని చెప్పేసి ఈరోజు ప్రతి గృహంలోని యజమాని గృహిణి అందరూ కూడాను 11 సార్లు నామాన్ని గనక ధ్యానం చేసినట్లయితే దత్తప్రభువు యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహంలో విరాజిల్లుతాయి. గురు చరిత్ర పారాయణ తప్పనిసరిగా ఆచరించవలసిన సుదినం. ఈనాడు తప్పనిసరిగా గోమాతను కూడా పూజ చేయాలి. గోవులో సకల ముక్కోటి దేవతా స్వరూపాలు ఉండి ఉంటాయి కాబట్టి గోవుకు సేవ చేసి గో ప్రదక్షిణం ఆచరించి గోగ్రాసాన్ని ఆ గోవుకు సమర్పించి గురుచరిత్ర పారాయణ ఏ ఇంట అయితే నిర్వహిస్తారో ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి గురు ప్రభావ తత్వం విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమ. అంతేకాకుండా తప్పనిసరిగా పుట్టిన తేదీని బట్టి నిర్ణయం చేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు 3వ తేదీ పుట్టినవారు కానీ 30వ తారీఖు పుట్టినవారు కానీ 12వ తేదీ పుట్టినవారు కానీ దత్తాత్రేయుని గనక అర్చన చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో తమ ఆశలు ఆశయాలు కోరికలు నెరవేర్చుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా. సత్సంతాన సౌభాగ్య ఐశ్వర్యకారకమైనటువంటి దత్తాత్రేయునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క మేడి వృక్షం కింద దత్తపారాయణ చేసి ఆ దత్త పాదుకలను అభిషేకార్చన గనక చేసినట్లయితే ఎంతటి అదృష్టతత్వం ఆ వ్యక్తుల జీవితాలలో ప్రసరింపచేస్తాడు ఆ దత్తప్రభువు. దత్త పాదాలు సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి కాబట్టి ప్రతివారు కూడా తమ గృహాల్లో కూడా చిన్ని చిన్ని దత్త పాదుకలను ఉంచి వాటిని పవిత్రవంతమైనటువంటి గంగతోనూ లేక ఆవు పాలతోనూ అభిషేకార్చన చేసి అర్చన చేసి పూలు గనక సమర్పించినట్లయితే గురుసేవా పరంపరాతత్వం ఆ గృహంలో చక్కగా విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో గురువు జ్ఞానానికి అజ్ఞానాన్ని తొలగించి చక్కటి వెలుగును జీవితానికి ప్రసరింపచేసేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి త్రిమూర్త్యాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి దత్తాత్రేయుల వారిని ఈ యొక్క శుభదినాన ప్రతి ఒక్కరూ కూడాను త్రికరణ శుద్ధితో ప్రతి గృహంలోనూ కూడా ఆరాధన చేసినట్లయితే ఆరాధ్యాతత్వ భావనతో స్వామిని కీర్తించినట్లయితే తప్పనిసరిగా ఆద్యస్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి ఆ గురువు జ్ఞానభిక్షను ఐశ్వర్యతత్వాన్ని ప్రసరింపచేస్తాడు అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. ఆ ఇంటిలో తెలియని ఒక దేదీప్యవంతమైనటువంటి దివ్య పుంజలు ప్రసరింపబడతాయి. దాని రీత్యా ఆ గృహంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా తెలియని ఆనందం, అశాంతి ఉన్నప్పటికీ అది తొలగిపోయి శాంతిని ప్రసరింపచేసే గుణం ఆ గృహ వాతావరణంలో పొడసూపుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకని శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్పాహి దేవాదిదేవ భావగ్రాహ క్లేశహారిన్సు కీర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే అన్నారు. ఘోరవంతమైనటువంటి కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి తత్వం ఆ త్రిగుణాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి దత్తప్రభువుకే చెందుతుంది. కాబట్టే ఆయన జ్ఞాన బ్రహ్మ, జ్ఞానతత్వాన్ని ప్రసరింపచేస్తాడు, ఐశ్వర్యాన్ని ప్రసరింపచేస్తాడు, విద్యా గురువుగా విరాజిలింపచేస్తాడు. కాబట్టి దత్తశరణం మమ, దత్తశరణం మమ, దత్తశరణం మమ అని చెప్పేసి ఆ స్వామిని ఆరాధన చేసి ప్రతి గృహం కూడా ఆ శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ అనేటువంటి తత్వంలో శ్రీపాద వల్లభుని సేవా పరంపరా తత్వంలో విరాజిల్లింప చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సుదినంగా ప్రతి ఒక్కరూ భావించాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి శ్రీ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని త్వరగా సాధించటానికి పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామిని శ్రీ దత్తశరణమ్మ అనేటువంటి నామం 108 సార్లు పఠనం చేయటం, సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను పూజ చేయటం, గోధుమ పిండితో చేసినటువంటి పిండి వంటలు దత్తాత్రేయునికి నైవేద్యంగా సమర్పించి వాటిని 10 మందికి కూడా పంచిపెట్టడం. ఇలా గనక చేసినట్లయితే దత్తప్రభువు యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పాత్రులమై సుఖప్రదమైన జీవితాన్ని సాధింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.